దాసుడిని అనే జీవిత అనుభవం కలిగిన వాడు పాపం నుండి విమోచింపబడిన వాడై ఉంటాడు. నేను కృష్ణ ప్రభు దాసుడిని. గల్తీ పత్రిక 1వ అధ్యాయం లేదా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తుడైన పౌలు అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు దాసుడిని, అదిగో యేసుక్రీస్తు దాసుడిని. దాసుడు అంటే గ్రీకులో డోలోస్ అన్నాడు. డోలోస్ బానిస. ఎవరికి బానిసవి నువ్వు? నేను క్రీస్తు యేసుకి బానిసని. ఒకప్పుడు పాపానికి బానిసగా బతికేవాడిని, నా సంగతి మీకు తెలుసు. కానీ నేను ఇప్పుడు కృష్ణ ప్రభుకి బానిసని. ప్రేమతో బానిసత్వం చేస్తున్నా, బలవంతంగా కాదు. కాబట్టి పాపం నుండి విమోచింపబడిన వాడు స్వతంత్రంగా ఇష్టపూర్వకంగా ప్రేమతో యజమానిని సేవిస్తాడు. అది క్రైస్తవ జీవిత అనుభవం. ఎవరో ప్రోత్సహించే కాదు, ఎవరో చెబితేనే కాదు, నీకు నీవుగా సమర్పణ కలిగి యజమానికి సేవ చేయడము క్రైస్తవ్యం. ఇది కృష్ణ ప్రభు రక్తం సంపాదించింది, దానికి ఉన్న శక్తి. రెండవది, కృష్ణ ప్రభు రక్తము దుర్నీతి నుండి విమోచించింది. తీతుకు రాసిన పత్రిక కృష్ణ ప్రభు రక్తం దుర్నీతి నుండి విమోచించింది. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన